పాఠశాలల హేతుబద్దీకరణ, ఆన్లైన్ బదిలీ విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలు ధర్నాలు చేపట్టాయి. విద్యాశాఖ అధికారుల కార్యాలయాలు ముట్టడించాయి. కృష్ణా జిల్లాలో ఫ్యాప్కో, జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, డీఈఓ కార్యాలయాల్ని ముట్టడించారు. విద్యాశాఖ అధికారుల కార్యాలయాల ముట్టడిలో భాగంగా విశాఖలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు తరలివచ్చారు. వీరిని నిరోధించేందుకు కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చేపట్టిన డీఈఓ కార్యాలయ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కాకినాడలో డీఈఓ కార్యాలయాన్ని ఉపాధ్యాయులు ముట్టడించారు. లోపలికి చొచ్చుకుని వెళ్లి బైఠాయించారు. విజయనగరంలో ఫ్యాక్టో, జాక్టో సంఘాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కలెక్టరేట్ ముట్టడించారు. పోలీసులు వారిని అదుపు చేయడానికి ప్రయత్నించారు. ఇరువురి మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కలెక్టరేట్ ముందున్న 2 గేట్లు విరిగిపోయాయి. డీఈఓ అరుణకుమారితో చర్చించి ఉపాధ్యాయులు నిరసన ఉపసంహరించుకున్నారు. నెల్లూరులో జాక్టో, ఫ్యాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం పాల్గొని ఉపాధ్యాయుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని ఉపాధ్యాయులు ముట్టడించారు. ఫ్యాప్టో, జాక్టో ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పాఠశాలలో మెచ్చి చేసి ఈరోజు